ఓవరాల్గా ఇంపార్టెంట్గా చూసుకుంటే ప్రధానంగా భారత ఇటలీ బంధం దృఢం, ప్రధాని మోడీ తెలియజేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో జరిగిన విస్తృత స్థాయి చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ఆచరణాత్మక భవిష్యత్ ఆధారిత నిర్మాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాల నాయకుల మధ్య పెరుగుతున్న నిరంతర చర్చలు, సమావేశాలు ఇరుపక్షాల మధ్య బలపడుతున్న సహకారానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. ఇక మెలోడీ గిఫ్ట్ అమాంతరం పెరిగిన పార్లే షేర్లు. ఇటీవల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజాని జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ మెలోనీ రీల్ వైరల్ అయిన కొద్దిసేపటికే భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా అనూహ్యంగా స్పందించారు. పార్లే సంస్థ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. స్టాక్ ఎక్స్చేంజ్లో పార్లే ఇండస్ట్రీకి చెందిన 8 లక్షల షేర్లు కూడా చేతులు మారాయి అని కూడా ప్రచురించారు. ఇక భారత ఇటలీ బంధం చాలా దృఢమైందని కూడా ప్రధాని మోడీ పేర్కొనడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే ఫ్యూచర్ సిటీపై సీఎం ఫోకస్ పెట్టారు. 1500 ఎకరాల్లో డేటా సిటీ, ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, జూన్లో ఇండస్ట్రియల్ పార్కుల పరిశ్రమలకు శంకుస్థాపన, 3 నెలల్లో T5కు కనెక్ట్ కావాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమలకు శంకుస్థాపన జరిగే చర్యలు చేపట్టాలన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నెట్ జీరో సిటీ తరహాలో డిజైన్లు ఉండాలని, రాజీ పడవద్దని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే భూములు కేటాయించాలని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించినట్లుగా సీఎం అయితే ప్రకటించారు. ఫ్యూచర్ సిటీపై ఆయనకున్న అంకిత భావం ఏంటో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీ వచ్చేలా బాధ్యతలు తీసుకోవాలని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కోరతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ ఒక్కటే, ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇదొక్కటి తప్పితే ఆయనకి వేరేది లేదు. దానికోసం కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని చాలా స్పష్టంగా గతంలో మనం చూస్తే కేసీఆర్ గారు ప్రధానితో అంటిముట్టినట్టుగా ఉండేవాళ్ళు. అది ఒక కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల్ని మన వాటాను మనం తెచ్చుకోవడంలో సఫలీకృతం అవ్వలేదు అనే చెప్పాలి. ఆయన విఫలమయ్యారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు. రాజకీయ పార్టీ వేరు, కానీ ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. దీన్ని బాగా గమనించిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో ఆయన ఎప్పుడు కూడా చట్టాపట్టాలు వేసుకు తిరగలేదు. కానీ కేవలం కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. ప్రధాని స్థాయిలో మోడీ వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించారు. తద్వారా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన నైపుణ్యతని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకోకుండా ఉండేది. తద్వారా రాష్ట్రానికి ఎంతో మేలును చేకూరుస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలుపుతాం, ఫ్యూచర్ సిటీలో భాగంగా కలుపుకుపోవాలి అని చెప్పి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. జూన్లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమలకు శంకుస్థాపన జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూములు కేటాయించిన వెంటనే నిర్మాణాలు మొదలుపెట్టాలని నిబంధన విధించాలని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్, ప్రత్యేక కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థని రూపొందించాలని రేవంత్ రెడ్డి గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కాట్ ఆఫీసర్గా నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ ఎంత ఫోకస్ పెట్టారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకా తదుపరి చూసుకుంటే
స్పెక్ట్రా అంతా మాయ. మరి రూట్ మార్చిన